ఆ సంవత్సరం అడవి జంతువులు మరియు మంచు ప్రాంత జంతువులు కలిసి మొదటిసారిగా దీపావళి పండుగ జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. అందరూ దీపాలు, స్వీట్లు, అలంకరణలతో బిజీగా ఉన్నారు. నాకు ఫిగో చాలా ఉత్సాహంగా ఉంది. ఈ సంవత్సరం నేనే ప్రకాశించే బహుమతి ఇస్తాను అని గర్వంగా చెప్పింది. దానెస్టార్డ్ పెంగాదస్ నేను మరింత ప్రత్యేకమంది తీసుకువస్తాను అని చెప్పాడు. సాయంత్రం రాగానే అందరూ చేరుకున్నారు. కుందేళ్లు దీపాలు తెచ్చారు, చిలుకలు స్వివిట్లు తెప్పించారు, ఏనుగులు బంగారు దీపాలు తెచ్చాయి. అప్పుడు పింగు ఒక చిన్న వెండి పెట్టెతో ఫిగో దగ్గరకు వచ్చారు. ఫిగో పెట్టెను తెరిచి ఆశ్చర్యపోయారు. ఇది ఖాళీగా ఉంది, లోపల బహుమతి పెట్టను మర్చిపోయావా? అందరూ నవ్వారు, కానీ పింగు నవ్వుతూ అన్నారు, ఇది ఖాళీ పెట్టే కాదు, ఇది ఒక దీపావళి కోరిక పెట్టే. పాలెట్స్. అది అంటే ఏమిటి? పింగు స్మిత్ చెప్పా, ఈ రోజు నువ్వు ఎవరికైనా సహాయం చేస్తే లేదా వారిని సంతోషపెడితే వారి ఆనందం ఈ పెట్టెలో నిండుతుంది. రాత్రికి ఇదే వెలుగుతో ప్రకాశిస్తుంది. ఫిగో నమ్మకంగా లేకపోయినా ప్రయత్నించారు. అతను కుందేబ్లకు దీపం సరిచేయడంలో సహాయం చేశారు. ముళ్ళ పందితో స్వీట్లు పంచుకున్నారు, ఇంకా అలంకరణలు లేని ఎలుగుబంటికి సహాయం చేశారు. రాత్రి చివర్లో పెట్టెను మళ్ళీ తెరిచినప్పుడు అది అందమైన కాంతితో వెలిగింది, అడవిలోని ఏ దీపం కంటే ప్రకాశంగా. అందరూ చప్పట్లు కొట్టారు. పింగు నవ్వుతూ అన్నారు, చూడు ఫిగో, దైతోర్య దీపం ఎప్పటికీ ఆరదు. ఫిగో నవ్వుతూ అన్నారు, ఇది ఇప్పటి వరకు పొందిన అత్యుత్తమ దీపావళి బహుమతి.